రీసెంట్గా బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, అదన్నా ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? ఏమన్నా కొంచెం మారే విధంగా, షేప్ మారే విధంగా ఏమన్నా అనిపించిందా? ఆంధ్రప్రదేశ్ షేప్ మారే కాకపోతే ఇంకో 2-3 సమావేశాలు జరగాలండి. మొన్నే జస్ట్ బడ్జెట్ శాంక్షన్ చేయడం కోసం బిల్స్ అవన్నీ మాట్లాడడం జరిగింది, కానీ పూర్తి స్థాయి చర్చ ఏం జరగలేదు. జస్ట్ వాళ్ళ టైమ్ ఆఫ్ పీరియడ్ ప్రకారంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏదో ఒక ట్రోలింగ్స్ మాట్లాడుకున్నారు తప్పించి బడ్జెట్ గురించి పూర్తి స్థాయి సామాన్యుడికి, రాష్ట్ర ఏదైతే పౌరుడు, ఏదైతే ఓటర్ ఎవడైతే చేశాడో వాడికి అర్థం కాదు. అసలు ఏం బడ్జెట్ పెట్టారు, ఏం మాట్లాడుకున్నారు ఏందనేది అర్థం కాదు, తెలియట్లా. బడ్జెట్ ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అయితే. అసలు అది బడ్జెట్ సమావేశంగానే అనిపించలేదు. అంటే ఇప్పుడు జగన్ రాలేదు కదా అసెంబ్లీకి, జగన్ రావాలంటారా అవసరం లేదంటారా? రానని చెప్తున్నాడు కదా. డెఫినెట్లీ అండి. ఎందుకంటే రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా కూడా రాష్ట్రంలో అధికార పక్షం ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి అవకతవకలను కానివ్వండి, రాష్ట్రం గురించి, ప్రజా వాయిస్ గురించి ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ప్రతిపక్ష నాయకుడు రాకపోతే ఎట్లా? ప్రతిపక్షం లేకుండా అధికార పక్షం వాళ్ళు చేసుకుంటే కాదు కదా. యాజ్ ఎ పబ్లిక్ మంచి గౌరవప్రదమైనటువంటి ఏదో ఒక ప్రతిపక్ష పాత్ర పోషించింది, ఇచ్చారు మీకు. అది ఎంతైనా కానివ్వండి, సంఖ్య ఎంతైనా కానివ్వండి, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉండాలి, గొంతును వినిపించాలి. ఏ కాడికి మీడియాలో, ప్రెస్లో మాట్లాడితే ఏముంది? చట్టసభలో కదా మాట్లాడేసింది. అదొక కొంచెము అన్సాటిస్ఫాక్షన్ రావాలని చెప్పేసి అనేవాళ్ళు. రీసెంట్గా చాలా ఇష్యూస్ నడిచినాయి, లడ్డు వివాదం ఒకటి, ఇలాంటివి అన్నీ. దానివల్ల బెనిఫిట్ అయ్యారా లేకపోతే లాస్ అయ్యారా అంటే తెలుగు టీడీపీ పార్టీ? అదే మా రాష్ట్రంలో ఉపయోగపడేటువంటి సమస్యల గురించి మాట్లాడంటే ఎవడు మాట్లాడు. లడ్డు వివాదం జరిగింది, అసలు ఏం దాని గురించి ఎంక్వైరీ ఏదన్నా రిప్రజెంట్ చేశారా? లడ్డు వివాదం జరిగింది ఇదే తప్ప ఏది ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారా? సిబిఐ ఎంక్వైరీ అన్నారు, ఏది? చూపించండి, రిప్రజెంట్ చేయండి, పబ్లిక్కి తెలుస్తుంది కదా. దయచేసి అలా చేయగలిగితేనే అట్లాంటి టాపిక్స్ని కదిలించండి, కానీ లేకపోతే ఎందుకు టైం వేస్ట్? ఎందుకు? యాక్చువల్గా అంటే అలాంటి గౌరవప్రదంగా, రెస్పెక్టబుల్గా ఎవరికి కూడా ఇలా జరగకూడదు. అలా జరిగినప్పుడు దాని గురించి శిక్షించబడాలి. ఎవరైనా కూడా దాన్ని మనం ఖండించాలి తప్పకుండా. మరి దాని మీద ఏం ఇప్పటివరకు ఏం లేదనేదే ఒక ఎందుకు, మరి దాన్ని గెలిగారు ఎందుకు, గెలికి సైలెంట్ అయ్యారు ఎందుకు అనేది ఒకటి అర్థం కాని విషయం. అంటే ఇవన్నీ డైవర్షన్ కోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా. అంటే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేక వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఫ్రీబీస్ ఎక్కువగా ఇచ్చేసారు, వాటిని ఇంప్లిమెంట్ చేయలేక ఇటువంటి డైవర్షన్ చేస్తున్నారు. దాని మీద బిలీవ్ చేస్తారా మీరు? దాని మీద నమ్ముతారా? అంటే డైవర్షన్ కోసం. డైవర్షన్ అంటే అదే, ఇప్పుడు నేను అదే అంటున్నాను. దాని గురించి ఇలా జరిగింది, వీళ్ళు ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో వీళ్ళ హయాంలో టీటీడీలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళు టేక్ ఎట్ యాక్షన్, అప్పుడు నమ్మొచ్చు. దాన్ని ఏం చేయకుండా సైలెంట్గా జరిగిందంటే దాన్ని తప్పకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటారు కదా. అదే బోట్లు అయ్యి కూడా ఢీకొన్నాయని చెప్పేసి ఆ వరదలను కూడా సరిగా మేనేజ్ చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు. వరదలు వచ్చినప్పుడు జనాల్ని ముందుగా చెప్పడం కానీ, ఇంటిమేట్ చేయడం కానీ అది ఏం చేయలేకపోయారు అని చెప్పి కూడా ఒక. నా పేరు మహబూబ్ బాషా అండి, అది గుంటూరు. నా ఫ్రెండ్ సర్కిల్లో మేమే ఒక 10 మంది కలిసి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఒక 600 మెంబర్స్కి పర్ డే ఇండివిజువల్గా మేము పంచాం. ఒక మామూలు ఒక యూత్ వింగ్ ఇలా చేస్తే గవర్నమెంట్ ఎంత చేయాలి అంటే చేయలేదా అని కాదు, చేసింది. ఎలా? చెత్త కుప్పల్లో అటు రోడ్ సైడ్ పక్కన నీళ్లు ప్యాకెట్, వాటర్, ఫుడ్ ఎలా పడితే అలా చెత్తగా ఎగడబడి, అంటే ఎవరికైతే అందాలో వాళ్ళకి అందలా. ఎందుకోసం ఇది జరిగిందంటే చంద్రబాబు నాయుడు కంటేనే అడ్మినిస్ట్రేషన్, కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ అందులో కనబడలా. అధికారులకి ఏదో అక్షయపాత్రం నుంచి వండిచ్చేసేసుకొని తీసుకొచ్చేసేసి ఇచ్చేసాము అంటే కుదరదు కదా. ఫుల్ ప్లెడ్జ్గా పర్ డే ఎంతమంది విక్టిమ్స్కి అది చేరుకుంది. ఆ ఫుడ్ ప్యాకెట్ల రేట్ల విషయంలో కూడా తర్వాత అనౌన్స్మెంట్ చేశారు కదా, ఒకటి 350 రూపాయలు అలాగ అయినాయి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అదేమన్నా నమ్మశక్యంగా ఉందా? అంటే అంత ఖర్చు పెట్టారు, అంత ఫుడ్లో ఆ వాల్యూ ఉందా, క్వాలిటీ కానీ ఏమన్నా అందిందని అనుకుంటున్నారు? అసలు లేదండి. అదే అంటున్నాను, నువ్వు ఫుడ్డే అందలేనప్పుడు ఇక ఈ బిల్స్ ఏంటి? సరే, ఏ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వెళ్ళి చేశారు? దేర్ ఇస్ ఎనీ రివ్యూ? గవర్నమెంట్ ఏదైనా రివ్యూ చేయడం జరిగిందా? ఒకవేళ రివ్యూ చేసిన అయినా ఖర్చు గురించి మాట్లాడుతున్నాం, కానీ ఎంతమంది బాధితులు లబ్ధి పొందారు? మెడిసిన్స్ ఇచ్చారా మీరు? వాళ్ళని ఫుడ్ ఇస్తారా? ఇప్పుడు ఒకవేళ ఇంత అసంతృప్తి, ఒకవేళ ఏ పథకాలు అందట్లేదు, ఏమీ చేయట్లేదు అనుకుందాం. ఇప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? అంటే వాళ్ళకి ఏదైనా ఆప్షన్ ఉందా అసలు? అంటే ఈ ధర్నాలు, రాస్తారోకోలు అయ్యి ఒకప్పుడు ఈ చరిత్రలా తయారైంది, ఎవరో బయటకు రావట్లేదు. వామపక్షాలు లాంటి పార్టీలు ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు. ఈ జగన్ చేసినా కానీ వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం టైం కాదన్నట్టుగా వాళ్ళు అయితే ఫైట్ చేస్తున్నట్టుగా ఉన్నారు.
కానీ జనాల్లో ఎటువంటి రియాక్షను ఉండాలి, ఎటువంటి రియాక్షన్ లేదు. వాస్తవం చెప్పాలంటే టు బి ఫ్యాక్ట్ ఈరోజు స్టేట్ మొత్తం ఒక్క టర్నింగ్ పాయింట్ గురించి వెయిట్ చేస్తుంది. అది పబ్లిక్, సామాన్యుడు, కూలి పని చేసుకునేటువంటి వ్యక్తి, ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ కూడా. దేని గురించి అంటే వీళ్ళకి కూడా కొంచెం టైం ఆఫ్ పీరియడ్ కావాలి డెవలప్మెంట్ చేయడానికి. ఒక 5-6 నెలలే అవుతుంది. రీసెంట్గా వస్తున్నటువంటి టాక్ అంటే జమిలీ ఎలక్షన్స్. అక్కడ వరకు వీళ్ళకి ఒక గీత అంతే. ఆ గీతలో పబ్లిక్ యాక్చువల్గా అంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు మేనిఫెస్టో వాగ్దానాలు వచ్చినట్టు చేస్తున్నారు, ఎలక్షన్ అయిన తర్వాత వాటిని డ్రాప్ చేసేస్తున్నారు. అంటే వాగ్దానాల మీద నిలబడట్లేదు. ఈ సిస్టమే తప్పుడుగా ఉంది కదా. ఆ సిస్టమ్ని కరెక్ట్ చేసే విధంగా ఏదైనా సిస్టంలోనే మొత్తం చేంజ్ వచ్చే విధంగా అన్న ఒక చర్చ జరగాలని అనుకుంటున్నారా? బరాబర్ జరగాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గ్రామ పంచాయతీ శాఖ కానివ్వండి, ఆయన నీటి వనరుల శాఖ కానీ ఎంత సిస్టమేటిక్గా ఉంది, ఎంత స్ట్రీమ్ లైనింగ్గా ఉంది. సస్పెండ్లు జరుగుతున్నాయి ఎందుకు అని చెప్పేసి ఆయన విలువలు ఆడిపోతున్నాడు ఆయన. ఇలా ఇందులో ఎందుకు జరగట్లేదు? స్ట్రీమ్ లైన్ జరగాలి, చర్చ జరగాలి.